త్రియేక దేవుని పేరిట తండ్రి కుమార పరిశుద్ధ ఆత్ముడు ఈ ముగ్గురు ఈ దేవుని పేరిట మన అందరికీ నడిపింపు ఇచ్చి మన అందరినీ ఈ తరగతిలో చాలా చక్కగా ఆయన నడిపింపుతో తీసుకెళ్ళమని మనం ప్రార్థన చేస్తూ యేసయ్య నామంలో సమర్పిస్తున్నాము. ఆమేన్. 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 ఇప్పుడు మనం నిర్ణయించినట్లు ఈరోజు మరణం అనే ఆ సిరీస్లో అంటే ఎపిసోడ్స్లో ఈరోజు 3వ భాగం. దీని ముందు 2 భాగంలో కూడా 2 ప్రత్యేకమైన విషయంలో మనం ధ్యానం చేసుకున్నాము. ఈరోజు మన ధ్యానం చేయబోయేది కూడా చాలా ప్రత్యేకమైన ఒక విషయం అన్నమాట. దీని ముందు ఆ 2 భాగములు మీరు ఎవరన్నా వినలేదు అంటే అది యూట్యూబ్లో ఉంది, దాన్ని మీరు వినండి. ఎందుకంటే అది వినకుండా ఇది వింటే అంత కరెక్ట్గా అర్థం కాకపోవచ్చేమో. మరి ప్రతి సెషన్ అంటే ప్రతి తరగతి కూడా సపరేట్గా విన్నా కానీ అర్థమయ్యేట్టుగానే మనం ధ్యానం చేస్తున్నాము. మీరు దాన్ని చూసి దీన్ని చూస్తే దాన్ని విని దీన్ని వింటే ఇంకా బాగుంటుంది. ఈరోజు మన ఏదైతే దేవుడు మనకు అధ్యయనం చేయడానికి ఇచ్చి ఉన్నారో దాన్ని మనం ఫోకస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ మరణం అనే ఈ సిరీస్లో మీరు ఫస్ట్ చెప్పేది వినండి. ఎందుకంటే చెప్పేది వచ్చేసి దేవుని నడిపింపుతో అప్పుడప్పుడు మారుతుంటుంది. మరి అక్కడ మీకు స్క్రీన్లో కనిపించేది వచ్చేసి ఎలా ఉంటుందంటే ఆ టైంలో అలా ప్రిపేర్ చేసేటప్పుడు అలా ఉంటుంది. అది మీకు తర్వాత ఎనీవే వస్తుంది. సో అందుకని ఇప్పుడు చెప్పేది బాగా వినేసి ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే మీకు అనిపిస్తే దాన్ని మీరు నోట్స్ చేసుకోండి. నోట్స్ తర్వాత చూసుకోవచ్చు. ఇప్పుడు చెప్పేది మాత్రం ఆలగించండి. ఇప్పుడు మనం ఈ మరణం అనే ఈ ఎపిసోడ్స్లో దీంట్లో క్రమంగా చూసుకొస్తున్నాము. ఈరోజు ఈ 3వ భాగంలో మన ఈరోజు మాట్లాడబోయేది ఒక వ్యక్తి మరణిస్తే, అది విశ్వాసి అవ్వచ్చు అవిశ్వాసి అవ్వచ్చు, ఒక వ్యక్తి మరణిస్తే మరణం తర్వాత వాళ్ళ ఆత్మ కొనిపోబడుతుంది. ఒకటి పరలోకంకు పరదేశకు, లేదు పాతాళంలో నరకంకు. అంటే విశ్వాసైనా అవిశ్వాసైనా ఒకటి అట్టు లేకపోతే ఇట్టు వెళ్ళాల్సిందే. మరి ఇప్పుడు మనం ఆత్మ వెళ్ళాల్సిందే అంటే మరి శరీరం ఎక్కడ ఉంటుంది? మన అందరికీ తెలుసు, భూమి కింద పాతిపెట్టబడింది అని దీని ముందు తరగతిలో మనం చూసుకున్నాం. సో శరీరం విశ్వాసైనా కానీ అవిశ్వాసైనా కానీ భూమి కింద పాతిపెట్టబడుతుంది. మరి ఆత్మలు ఉంది కదా, ఆత్మ. ఈ ఆత్మ దేవుని రాజ్యంలో దేవుని వాక్యానుసారంగా జీవించి దేవునిలోనే యేసయ్యలోనే మరణించిన వాళ్ళు విశ్వాసులు ఎవరైనా కానీ వాళ్ళ ఆత్మ ప్రాణాత్మలు ఎక్కడ వెళ్తుంది? అక్కడ పరలోకం నుండి పరదైసుకు వెళ్తుంది. ఇది అర్థం చేసుకోవాలి. మరి అవిశ్వాసులు శరీరం భూమి కింద పాతిపెట్టబడుతుంది. వాళ్ళ ప్రాణ ఆత్మ అది ఎక్కడ వెళ్తుందంటే పాతాళంలో, ఇప్పుడు ఉండే పాతాళంలో దాంట్లో నరకం ఉంటుంది. అంటే ఇది తాత్కాలికమైన నరకం, టెంపరరీ హెల్ అన్నమాట. అక్కడ వాళ్ళ ప్రాణాత్మలు వెళ్తుంది. ఇంతవరకు మనకి తేటగా తెలుసు, ఎందుకంటే 2-3 తరగతిలో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ప్రాణాత్మలు వెళ్ళే దీని గురించి మాత్రమే మాట్లాడుతున్నాము, శరీరం గురించి మాట్లాడట్లేదు. శరీరం భూమి కింద పాతిపెట్టబడింది. ఈ శరీరం వచ్చేసి భూమి కింద పాతిపెట్టబడిన తర్వాత అది ఏమవుతుంది? అది కొంచెం నాశనంకి గురయ్యి మట్టితో మట్టి కొంచెం కొంచెంగా అది కలుస్తూనే ఉంటుంది అన్నమాట. మరి ఇప్పుడు మనం మాట్లాడే ఈ ప్రాణాత్మలు పరలోకంలోనో పరదేశంలో, లేదు పాతాళంలో నరకంలోనో ఉండేది. ఇది ప్రాణాత్మలు మాత్రమే, ఇక్కడ శరీరం లేదు. ఇది మీకు క్లారిటీ ఉంది. ఇప్పుడు ఈ విశ్వాసులైన వాళ్ళు పరలోకం నుండి పరదేశుల వాళ్ళ ప్రాణాత్మలు, తర్వాత అవిశ్వాసులైన వాళ్ళు పాతాళంలో ఉండే ఈ నరకంలో వీళ్ళ ప్రాణాత్మలు ఒక్కరోజు
పునరుద్ధానం అవుతుంది. పునరుద్ధానం అయ్యేటప్పుడు అప్పుడు వాళ్ళ శరీరం వాళ్ళ ప్రాణాత్మలు మరి కలిసిపోతుంది. దీంట్లో విశ్వాసులకు ఒకలాగా, అంటే విశ్వాసులకు సంఘం ఎత్తబడేటప్పుడు ద రాప్చర్ అంటాం కదా ప్రభురా, అక్కడ సంఘం ఎత్తబడేటప్పుడు విశ్వాసుల శరీరం వాళ్ళ ఆత్మలతో కలుస్తుంది. అప్పుడు విశ్వాసుల శరీరం వచ్చేసి భూమి కింద పాతిపెట్టబడి అది మట్టితో మట్టి నాశనం అయినా కానీ ఆ మట్టి శరీరం నుంచి మహిమ శరీరంగా లేచి అప్పుడు ఏమవుతుంది, ప్రాణాత్మలతో కలిసిపోతుంది. ఇది సంఘం ఎత్తబడేటప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలం ముందు. మరి అవిశ్వాసులు కూడా వాళ్ళ శరీరం కూడా ఒకరోజు ఎత్తబడుతుంది. అది వాళ్ళ ప్రాణాత్మలు ఎక్కడుంది, పాతాళంలో నరకంలో ఉంది. అది యేసయ్య 1000 అంటే సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత 1000 ఏండ్ల పరిపాలన తర్వాత వాళ్ళకి ధవల సింహాసనం తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో ఈ శరీరం వాళ్ళ ప్రాణాత్మలతో కలిసి వాళ్ళు నిత్య నరకాగ్నికి వాళ్ళు వెళ్తారు. ఇది తేటగా అర్థమైతే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈరోజు తరగతిలో మనం ముఖ్యంగా ఫోకస్ చేయబోయేది కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పుకుందాం. ఏంటి అని చూస్తే, మన ఇప్పుడు ప్రాణ ఆత్మ అంటున్నాం కదా, ఇంక మీద ఆత్మ అని చెప్తాను, దానికి ప్రాణ ఆత్మ అనేసి అర్థం అన్నమాట. మీరు అర్థం చేసుకోవాలి. ఆత్మ శరీరం అంతే మాట్లాడతాను. ఆత్మ అంటేనే ప్రాణ ఆత్మలు. ఓకే, ఇప్పుడు శరీరం కింద పాతిపెట్టబడింది. మరి ఆత్మ విశ్వాసులకు పరలోకంలో పరదైస్లో ఉంది. ఇప్పుడు ఈ ఆత్మ ఇలా శరీరం లేకుండా ఈ ఆత్మ ఎలా ఉంటుంది అనేది ఒకటి. రెండవది వచ్చేసి సంఘం ఎత్తబడేటప్పుడు మన ఆత్మ మాత్రం కొనిపోబడింది, ఇక్కడ శరీరం ఉండిపోయింది. అది ఎలాగా? తర్వాత శరీరం లేని ఆత్మ ఎలా మరి పునరుద్ధానంలో ఒకటవుతుంది. తర్వాత ఇప్పుడు మన ప్రాణ ఆత్మ విశ్వాసం అయినా కానీ మన ఆత్మ పరలోకం నుండి పరదేశకు వెళ్ళలేదు, ఏమవుతుంది? తర్వాత ఈ ఆత్మ దేవుడి దగ్గర ఉండే ఆత్మ లేదు, కింద భూమి కింద పాతాళంలో నరకం ఉండే ఆత్మ, అవిశ్వాసుల ఆత్మ నొప్పి కానీ సంతోషం కానీ అది ఫీల్ అవుతుందా? అంటే ఆ భావములు, ఆ భావోద్వేగములు వాళ్ళకి తెలుస్తుందా? ఆత్మకి తెలుస్తుందా? శరీరం లేని ఆత్మకు తెలుస్తుందా లేదా? ఇవన్నీ మనం ఈరోజు ఒకటి తర్వాత ఒకటి అలా కలిసి ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవచ్చు. ఇది అర్థం అవ్వాలంటే మనకు దేవుడు లూకా రాసిన పత్రికలో 16:19 నుంచి 31 వరకు ఒక పోర్షన్ మొత్తానికి ఆయన ఇచ్చి ఉన్నారు. దీని తెలుగులో ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? బాబురావు తెలుగులో నేను మరి తిరిగి చెప్పను, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మొత్తానికి లూకా 16:19 నుంచి 31 క్రమంగా దాన్ని ఫుల్గా చదివి ముగించండి. చదవండి, కొంచెం గట్టిగా చదవండి. ఓకేనా. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదరంగు బట్టలున్న సన్నపు నార బట్టలను వస్త్రమును ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకుని గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులున్న నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుంట కొనుపోబడేను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడేను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతడు రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను.
అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి, అలాగునే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. అంతేకాక ఇక్కడి నుండి మీ యొద్దకు గోరువారు దాటిపోజాల ఉండునట్లును, అక్కడ వారు మీ యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధమంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, అతడు, తండ్రి అయిన అబ్రహామా, అలాగనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మాను మనసు పొందుతున్నారని చెప్పాను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినిన ఎడల మృతులలో నుండి ఒకడు లేచినని వారు నమ్మురని అతనితో చెప్పను నేను. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. 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 ఇప్పుడు ఈ కథ మనకు అందరికీ తెలుసు. ఈ కథ ఎన్నోసార్లు వినింటాం. మరి దీంట్లో ఈ కథలో ముఖ్యంగా ఏంటి ఉంది అంటే ఇది కథ దీనికన్నా దీని ఉపమానం అంటాము. ఉపమానం అనేది ఒక 2 విధములుగా చెప్పబడుతుంది. అంటే పేరు, ఊరు ఇవన్నీ ఏం చెప్పకుండా ఒక సంఘటన చెప్పి దాని నుంచి కొన్ని ఆత్మీయ నిజంలు మనకు తెలియపరచడం ఒక రకమైన ఉపమానం. ఇంకోటి పేరు, ఊరు ఇవన్నీ చెప్పి అది నిజంగా జరిగినట్టు చెప్పి దాని మూలంగా ఇంకొక కొన్ని ఆత్మీయ నిజంలు బయలుపరచడం వచ్చేసి ఇంకో రకమైన ఉపమానం అన్నమాట. ఇప్పుడు ఈ ఉపమానం వచ్చేసి 2 కలిసి ఉంది. ఈ ఉపమానం 2 కలిసి ఉంది. అంటే ఇక్కడ పేర్లు ఇవ్వబడింది, మరి జరిగిన సంఘటన ఉంది కదా, విషయములు ఉన్నాయి కదా. ఇది ఇప్పుడు ఈ 2 పేర్లు, ధనవంతుడు, లాసరస్, ఈ 2 పేర్ల ద్వారా ఈ పేర్లు ఇచ్చారు కదా. ఈ పేర్లు రాబిచ్చి దీని మూలంగా కొన్ని ఆత్మీయ నిజంలు మనకి బయలుపరిచారు. దానే సింబాలిక్ అంటారు, అంటే ఉపమాన రీతి అని చెప్తారు. మరి ఆ తర్వాత 2 మరణించారు కదా. మరణించిన తర్వాత జరిగిన విషయంలో అన్నీ కూడా నిజంగా జరిగిందే, మనకు కూడా అలాగే జరుగుతుంది. అందుకని ఈ ఉపమానం మాత్రం కొంచెం తేడాగా 2 కలిపి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మొత్తానికి ఈ ఉపమానంలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఏమవుతుంది అని మనం తెలుసుకోబోతున్నాం. అందుకనే ఈ మరణం అనే ఎపిసోడ్స్లో ఈ భాగం వచ్చేసి ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాము. సరే, ఇప్పుడు ఇది ఒక కథలాగా ఉన్నా కానీ ఈ కథలో వీళ్ళిద్దరు చనిపోయిన తర్వాత జరిగిన విషయంలో అన్నీ కూడా నిజం, మనకు కూడా అలాగే జరుగుతుంది. చాలా స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళిద్దరూ మరణించిన తర్వాత ఇప్పుడు మనం కూడా మరణించిన తర్వాత ఇదే జరుగుతాయి. అందుకని చాలా స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోండి. ఈ ఉపమానంలో ఇంతవరకు మీరు వినింది కాకుండా వినని విషయములు ఏముందో అది ఈరోజు దేవుడు మనకి బయలుపరచునుగాక. ఆమేన్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఈ ఇద్దరు వచ్చేసి ఎవరు, ధనవంతుడు కానీ లేదు లాసరస్, ఈ ఇద్దరు కూడా ఒక 2 గుంపులను పోల్చి చెప్పబడింది. 2 గుంపులు, 2 గ్రూప్స్. ఒక గ్రూప్ వచ్చేసి ధనవంతుడు, వీళ్ళు అన్బిలీవర్స్, అవిశ్వాసులు. ఇంకో గ్రూప్ ఎవరు, లాసరస్ నుంచి విశ్వాసి, బిలీవర్స్ కింద పోల్చి ఇక్కడ చెప్పబడింది. అందుకనే ఉపమానం అనగానే ఒక రకం ఎలా ఉంటుంది, పేరు, ఊర్లు ఏముండవు, ఆ విషయం చెప్పి ఆ విషయం మూలంగా ఆత్మీయ సత్యములు కొన్ని చెప్పడం. మరి ఇక్కడ పేర్లున్నాయి, మరి పోల్చి కూడా చెప్పినట్టుగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇద్దరు దేని పోలికగా మాట్లాడుతున్నారు. ఒక్కరు విశ్వాసి అయిన గుంపు, ఇంకొకరు
అవిశ్వాసి అనే గుంపు అన్నమాట. ఇప్పుడు ముందు మనం ఒకసారి మనం చూసుకుంటే లాజరస్ అనేది బిలీవర్స్ను అంటే విశ్వాసులకు చెందిన గుంపు దాని పోల్చి చెప్పబడింది అని చూసాం కదా. దీన్ని చూద్దాం మనం ఏంటి అని చూస్తే, ఎవరైనా కానీ బాగా అర్థం చేసుకోండి, ఎవరైనా కానీ పరలోకముకు వెళ్ళాలి అంటే యేసయ్య తప్పితే ఇంకొక మార్గం మనకు లేవు. మనకు మొత్తం బైబిల్ చూసిన పాత నిబంధన కొత్త నిబంధన తిప్పి చూసుకున్నా కానీ యేసయ్యని తప్పితే ఇంకా ఒక మార్గం మనకు లేవు. ఎందుకు అంటే యేసయ్య ఒక్క వ్యక్తే, యేసయ్య ఒకే ఒక్క వ్యక్తే మన పాపంలో, మన పాపపు ఆలోచనలు, మనకు రావాల్సిన మరణం దీన్ని మన నుంచి తప్పించి ఆయన పైన వేసుకుని ఆయన ఏం చేశారు, మన జీవితంలో మన పొందవలసిన ఈ మరణంను ఆయన పైన వేసుకుని మన స్థానంలో ఆయన పొంది మనను తప్పించి మనకు రక్షణ ఇచ్చి ఉన్నారు ఆయన. అందుకని మన ఈ పాపపు సంబంధమైన వెల అన్ని చెల్లించిన తర్వాత తండ్రి అనే దేవుడు యేసయ్యను మరి మరణం నుంచి లేపి పునరుద్ధరణ చేసి ఆరోహణం అయ్యి ఈరోజు ఆయన తండ్రి కుడిపాసనంలో కూర్చున్నారు. అందుకని ఇప్పుడు మనం ఒకవేళ మరణించామనుకోండి, మరణించేటప్పుడు మరణించిన తర్వాత మనను దేవదూతలు తీసుకెళ్ళేటప్పుడు మనకు కొన్ని అడ్డులు వస్తుంది. అక్కడ దేవుని దగ్గర చేరడానికి ముందు కొన్ని అడ్డులు, ఆ అడ్డులన్నీ తొలగించాలంటే అప్పుడు ఆ అడ్డులు ఒకటొకటి రాను అంటే ఒక్కొక్క ఫోర్సెస్ శక్తి అంటారు కదా, అది వచ్చేటప్పుడు నువ్వేం అర్హుడు, నువ్వు నీ లోక జీవితంలో నువ్వు అలా జీవించవు ఇలా జీవించవు అని అడిగేటప్పుడు అప్పుడు మన దగ్గర ఒకే సమాధానం ఏం తెలుసా, నేను అలా జీవించాను, నా జీవితం అలాంటి జీవితంను యేసయ్య తనపైన ఆ పావపు జీవితంను యేసయ్య తనపైన వేసుకుని నన్ను తప్పించాడు, నువ్వెవరు పక్కన తప్పుకో అనేటప్పుడు అలా పాస్ అయ్యి మనం ఎక్కడ వెళ్తాం, తండ్రిని దేవుడి దగ్గర చేరుతాం. దానికి దోహదపడింది ఎవరు, యేసయ్య మరణం, యేసయ్య సమాధి చేయబడి 3వ రోజు పునరుద్ధరణయ్యి తర్వాత 41వ రోజు వచ్చేసి ఆరోహణమయ్యి ఆయన వెళ్ళిపోయాడు. అది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ మనం చూస్తే లాజరస్ వచ్చేసి ఏ గుంపును ఆయన రిప్రజెంట్ చేస్తున్నాడు అంటే ఏ గుంపు ఆయన పైన లాజరస్ పైన పోల్చి చెప్పబడింది అంటే ఇది విశ్వాసుల గుంపు. ఎవరిపైన విశ్వాసం, యేసయ్య పైన విశ్వాసం పెట్టిన ఆ గుంపును పోల్చి చెప్పబడింది. మరి ఇప్పుడు ఈ ధనవంతుని చూస్తే ఇది అవిశ్వాసుల గుంపు ఉన్నారు కదా, వాళ్ళు పోల్చి చెప్పబడింది. అలాగని ధనవంతుడు అనగానే మనకు ఒక తలంపు రాకూడదు. ఏం తలంపు అంటే ధనవంతులు అంటే యేసయ్యకి నచ్చదేయేమో, దేవునికి నచ్చదేయేమో, అందుకని అవిశ్వాసుల గుంపుకు ధనవంతుని పెట్టారు అని అనుకోవద్దు. ఎందుకు అనుకోకూడదంటే మనం చూస్తే బైబిల్లో చూసుకుంటే పాత నిబంధన రోజుల్లో లేకపోతే కొత్త నిబంధన రోజుల్లో మీరు ఎక్కడ చూసుకున్నా కానీ దేవుని రాజ్యంలో దేవుని సేవ చేసిన వాళ్ళు, దేవుని కోసం బతికి దేవుళ్ళనే మరణించిన వాళ్ళు నేను చాలామంది చెప్పగలను. వాళ్ళు ఎలాంటి ధనవంతులు అంటే మామూలు ధనవంతులు కాదు. ఈ రోజుల్లో మనం ఎవరైనా ధనవంతులు అంటే ఎవరు ధనవంతులుగా ఉండొచ్చు ఆలోచన చేయండి. మైక్రోసాఫ్ట్ ఓనర్ బిల్ గేట్స్ ధనవంతుడు అయి ఉన్నాడు. అలాగే ఆపిల్ కార్పొరేషన్ ఓనర్ స్టీవ్ జాబ్స్ ఇప్పుడు లేడు, ఆయన చాలా పెద్ద ధనవంతుడు అయి ఉన్నవాడు. ఆ తర్వాత చూస్తే ఇంకెవరున్నారు వారన్ బఫెట్ అని చెప్పేసి ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఆయన ఇన్వెస్ట్మెంట్ భయంకరంగా చేస్తాడు. ఆయన దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ అది భయంకరంగా డబ్బులు ఇస్తాయన్నమాట. పోనీ ఇంగ్లాండ్ కింగ్ ఉన్నాడు కదా చార్లెస్, ఆ చార్లెస్ అయినా కానీ లేదు ఇంకొక ఎంతో గొప్ప ధనవంతు, ఇవందరినీ కలుపుకోండి వీళ్ళకన్నా పెద్ద ధనవంతులు మన పాత నిబంధన గ్రంథంలో ఉన్నారు. కొత్త నిబంధనలు కూడా కొంతమంది చెప్తా. ఎవరు చెప్పనా, పాత నిబంధనలో అబ్రహాం గారి కన్నా ఎవరన్నా ధనవంతుడు ఉంటాడా? ఛాన్స్ లేదు. అబ్రహాం మాత్రం కాదు, ఐసాక్ ధనవంతుడు. ఐసాక్ తర్వాత యాకోబు ధనవంతుడే.
ఆలోచన చేయాలి. ఆ తర్వాత దావీదు చాలా గొప్ప ధనవంతుడు. ఆ తర్వాత సులమోనుకి ఈక్వల్గా ఇప్పుడు నేను చెప్పిన ఈ రోజుల్లో ఉండేవాళ్ళు వీళ్ళు 2 శాతం రూపాయలు వస్తారు. మరి సులమోను, అబ్రహాము వీళ్ళందరూ 1 శాతంలో వస్తారు. పై 1 శాతంలో 1% వస్తారన్నమాట. సులమోన్ సంపద చూస్తే అందరినీ కలుపుకుందాం. మైక్రోసాఫ్ట్ ఓనర్ని కానీ, లేకపోతే ఆపిల్ ఓనర్ కానీ, లేకపోతే వారెన్ బఫెట్ కానీ, కింగ్ చార్లెస్ కానీ, ఇంకో ధనవంతుడు, వీళ్ళందరిది కలిపినా కానీ సులమోన్ ఒక్కడి సంపదలకు వచ్చేసి దగ్గర కూడా వెళ్ళలేరు. వాళ్ళు అంత గొప్ప ధనవంతులు. వాళ్ళు ఎంత గొప్ప సేవ చేశారు తెలుసా దేవునిలో. మరి కొత్త నిబంధనలో యోహాన్, అపోస్తలుడైన యోహానే చాలా గొప్ప ధనవంతుడు. ఇది మనకు బయటికి అనిపించదు, చరిత్ర మనకు చెప్తారన్నమాట. అపోస్తలుడైన యోహాను చాలా గొప్ప ధనవంతుడు. మత్తేయు తక్కువవాడు కాదు, టాక్స్ కలెక్టర్ కదా, ధనమంతా వాడి ఆయన దగ్గరనే. తర్వాత థామస్ మనకు ఎక్కడ కనిపించుంటారు ధనవంతుడు అని చెప్పేసి, థామస్ ధనవంతుడే. ఆ తర్వాత మన లూకాలనే చూస్తాం, మరియా, సుసన్న అని చెప్పేసి 2 ఉన్నారు. మరియా మనకు తెలుసు, మరియా మగ్దలిన్. వీళ్ళు యేసయ్య పరిచర్యకు ఆర్థిక తోడ్పాటు అందించిన వాళ్ళు, అంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసిన వాళ్ళు. సో ధనవంతులు లేకుండా లేదు. మరి మనకి ఎక్కడి నుంచో, నాతో సహా నేను మాట్లాడుతున్నాను, ఎక్కడి నుంచో మనకు ఒక ఐడియా ఎవరో ఇచ్చినట్టుగా ఉన్నారు. ఏమని? ఏసీఐ శిష్యులు కానీ, లేకపోతే బైబిల్లో ఎవరు కానీ ధనవంతులు ఎవరు లేరు, అందరు లేని వాళ్ళు, పేదవాళ్ళు, చదువు లేని వాళ్ళు అనేది ఎక్కడో మనం ఏదో విన్నాము, దాన్ని అలాగే పట్టుకున్నాము. బట్ నిజం అది కాదు అనేది ఈరోజు దేవుడు మనకి తేటగా తెలియపరుస్తున్నాడు. అందుకని ఇక్కడ ధనవంతుడు అవిశ్వాసులను పోల్చి చెప్పారని రాయగానే మనం ఏం అనుకోకూడదంటే యేసయ్యకు ధనవంతులు అంటే అస్సలు నచ్చదు, అస్సలు ఆయన ఎంకరేజ్ చెయ్యడు, అస్సలు ఆయన ఒప్పుకోడు అనేది తప్పుడు సిద్ధాంతం. వీళ్ళందరూ ధనవంతులే, ఎంతోమంది. యేసయ్య చెప్పింది ఒకటి, ఒకే టైంలో, ఒకే సమయంలో దేవునికి ధనమును మీరు సేవ చేయలేరు. ఒకటి లోకంలో ఉండే ధనముకు మీరు సేవ చేయండి, లేకపోతే పరలోకం ఉండే దేవునికి మీరు సేవ చేయండి అని చెప్పారు. కానీ మరి ధనవంతులకు వ్యతిరేకించి యేసయ్య ఎప్పుడు ఏది కూడా మాట్లాడలేదు. మరి ఇక్కడ ఎందుకు ధనవంతులను అవిశ్వాసి గుంపులో పెట్టారంటే, మీరు ఆలోచన చేస్తే ధనవంతులకు అందరికీ కూడా వాళ్ళు ఆధారపడేది దేవుని పైన. ఈ రోజు ధనవంతుల గురించి మాట్లాడుతున్నాం. ధనవంతులు అందరూ కూడా వాళ్ళు ఆధారపడేది, వాళ్ళు నమ్మేది వాళ్ళ దగ్గర ఉండే ధనమును కానీ దేవుని వైపు కాదు. ఎక్కువ మంది అలాగే ఉన్నారు. అందుకని వాళ్ళు ఆధారపడింది దేవుని పైన కాదు. కాబట్టి ఇక్కడ ధనవంతుడిని తీసుకుని ఇలా పోల్చి చెప్పడం జరిగింది. ఇది మీరు స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చూస్తే ఇద్దరు మరణించారు. ధనవంతుడు మరణించాడు, అలాగే లాసరస్ కూడా మరణించాడు. ధనవంతుడు బాగా ధనం కలిగిన వాడు, అలాగే లాసరస్ బీదవాడు. భోజనానికి కూడా లేకుండా, తన భోజనానికి కూడా సంపాదించే దారి లేకుండా, అవకాశం లేకుండా ఉన్న ఒక పేదవాడు అన్నమాట. ఇప్పుడు ఈ ఇద్దరి ఎక్స్పీరియన్స్ ఇచ్చి మనం ఏం నేర్చుకుందామని చూద్దాం. దాని ముందు మనం చూసుకోబోయేది, ఇద్దరు మరణించినగానే వాళ్ళు కొనిపోబడ్డారు. ఆలోచన చేయండి. ఇద్దరు మరణించిన కానీ, ధనవంతుడు మరణించాడు, అలాగే లాసరస్ కూడా మరణించినగానే ఇద్దరు కూడా కొనిపోబడ్డారు అని ఇప్పుడు నేను చెప్పగానే మీకు ఏమి గుర్తు రావాలి? శరీరం కాదు. బాగా అర్థం చేసుకోండి. ఈరోజు మనం మాట్లాడేది శరీరం కాదు, వాళ్ళ ఆత్మలు. ఇద్దరు చనిపోగానే వాళ్ళు ఏ స్థలముకి వెళ్ళాలో అక్కడ కొనిపోబడ్డారు అనగానే వాళ్ళ ఆత్మ కొనిపోబడింది అని అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు లాసరస్ ఎక్కడ కొనిపోబడ్డాడు? లాసరస్ కొనిపోబడింది వచ్చేసి అబ్రహాం రొమ్ము అని చెప్తాం. అబ్రహాం రొమ్ము అంటే ఏంటి అని మనం చూసుకుంటే, అబ్రహాం రొమ్ము అనేది పరలోకంలో, అంటే ఈరోజు పరదేశు అనేది పరలోకంలో ఉంది. మరి యేసయ్య
మరణం, సమాధి చేయబడ్డం, పునరుద్ధానం, ఆరోగణం. దీని ముందు దేవునిలో మరణించిన వాళ్ళందరూ ఆత్మలు కూడా ఎక్కడ పోయిందంటే ఇప్పుడు ఉండే పరలోకంలో ఉండే పరదేశుకు కొనిపోబడలేదు. అర్థం చేసుకోండి. ఇది యేసయ్య మరణం, సమాధి చేయబడి పునరుద్ధానం అయిన తర్వాత ఇప్పుడు అది జరుగుతుంది. మరి దానికి ముందు ఏం జరిగింది? దేనికి? యేసయ్య మరణం, సమాధి చేయబడడం, పునరుద్ధానముకు ముందు దేవునిలో మరణించిన వాళ్ళందరి ఆత్మలు ఎక్కడ పోయింది అంటే అప్పుడు పరదేశు అనేది పాతాళంలో ఉంది. ఆ పాతాళం అది ఎలా సెటప్ అయి ఉంటుంది అంటే ఆ పాతాళంలో వచ్చేసి మధ్యలో అగాధం ఉంటుంది. బాగా అర్థం చేసుకోండి. మధ్యలో అగాధం ఉంటుంది. అగాధంకు ఎడం పక్క అనుకోండి, అగాధంకు లెఫ్ట్ సైడ్ ఎడపక్క వచ్చేసి ఇక్కడ టెంపరవరీగా ఒక హెల్ అంటే తాత్కాలికమైన ఒక నరకం ఉంటుంది. అగాధంకు రైట్ సైడ్ కుడి పక్కన వచ్చేసి అక్కడ పరదేశు ఉన్నింది. ఇది సెటప్. ఈ సెటప్ను మర్చిపోకండి. ఇది ఎప్పుడు? యేసయ్య మరణం, సమాధి చేయబడం, పునరుద్ధానానికన్నా ముందు. ఓకే. ఇప్పుడు లాజరస్ మరణించగానే లాజరస్ ఆత్మ, శరీరం గురించి మాడట్లేదు, ఆత్మ ఎక్కడ కొనిపోబడింది? అప్పుడు ఇంకా యేసయ్య మరణం, సమాధి చేయబడడం, పునరుద్ధానం అవ్వలేదు కాబట్టి లాజరస్ ఆత్మ అక్కడ పాతాళంలో ఉండే పరదేశుకు కొనిపోబడింది. పాతాళంలో ఉండే పరదేశుగే అబ్రహాం రొమ్ము అంటారు. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు అదే పరదేశు పరలోకముకు యేసయ్య మరణం, సమాధి చేయబడం, పునరుద్ధానం అయిన తర్వాత యేసయ్య ముందు వెళ్ళింది పాతాళంకి వెళ్ళి అక్కడ వాళ్ళకి స్వార్థ చెప్పి మనకు చెల్లించాల్సిన వేళలన్నీ ముగింపు అక్కడే జరిగింది. అది అయిన తర్వాత ఆయన అబ్రహాం రొమ్ము అనే ఆ శరలాగా ఉన్నదని శరగా పట్టుకెళ్ళిపోయి ఇప్పుడు పరలోకంలో ఉండే ఆ స్థానంలో పెట్టింది. ఇప్పుడు పరదేశు పరలోకంలో ఉంది. ఇప్పుడు లాజరస్ ఆత్మ అప్పుడు పాతాళం నుండి పరదేశుకి కొనిపోబడింది. దాని అబ్రహాం రొమ్ము అన్నాం. అక్కడ ఏముందంటే అది పరలోకం, పరలోకమే బాగానే ఉంటుంది, పరదేశు బాగానే ఉంటుంది. అన్ని విధమైన సౌకర్యం ఏమేమి కావాలో అన్నీ అక్కడ చేయబడుతుందన్నమాట. అలాంటి ఒక స్థలము లాజరస్ ఆత్మ కొనిపోబడింది. ఇప్పుడు దీనే మన లూకా 16:22 చూసుకుందాం. ఏం చూసుకుందాం? ఆ భిక్షగాడు ఏమంటారు? ద బెగ్గర్ డైడ్ అంటే ఆ అడుక్కునేవాడు అంటాం కదా. ఆయన మరణిస్తే ఆయనను దేవదూతలు వచ్చి కొనిపోయారు. ఎక్కడికి? అబ్రహాం రొమ్ముకు కొనిపోయారు. అంటే ఇక్కడ చూడండి, కొనిపోయింది దేని? శరీరంను కాదు. శరీరం భూమిలో పాతిపెట్టబడి ఉంటుంది, ఎక్కడో తీసివేసేసి ఉంటారు. మరి ఇప్పుడు కొనిపోబడింది లాజరస్ ఆత్మ. ఎవరు వచ్చి కొనిపోయారు? దేవదూతలు వచ్చి కొనిపోయారు. ఓకే. ఇక్కడ చూస్తే ఏదైతే ఇప్పుడు నేను మీకు తర్జుమా చేసి చెప్పింది కేజేవి నుంచి, ఇది హీబ్రూ భాష నుంచి అలాగే తర్జుమా చేశారు. ఇది సరైన తర్జుమా అని మనం అనుకోవచ్చు అనమాట. ఇప్పుడు లాజరస్ ఆత్మ ఎక్కడ కొనిపోబడింది? అబ్రహాం రొమ్ముకు కొనిపోబడింది. ఓకే. ఇప్పుడు చూడండి, ఇది మనం క్లియర్గా చెప్పుకున్నాం ఎందుకు అక్కడ కొనిపోబడింది అని చెప్పేసి. ఇప్పుడు అదే లూకా 16:22 చివరి భాగంను, 23 మొదటి భాగంను నేను చదువుతాను. కొన్ని నిజములు మనం తెలుసుకుందాం. ఏముంది ఇక్కడ? ధనవంతుడు కూడా మరణించాడు, ఆయన కూడా పాతిపెట్టబడ్డాడు. ఇది 22 చివరి భాగం. 23లో ఆ ధనవంతుడు ఎక్కడ కొనిపోబడ్డాడు? ఆయన పాతాళంలో ఉండే నరకముకు కొనిపోబడ్డాడు. అంటే ఆయన ఆత్మ ఎక్కడ వెళ్ళింది? పాతాళం నుండి నరకంకు వెళ్ళింది. ఇది అర్థం చేసుకోవాలి. ఇది ఇక్కడ చెప్పింది అన్నమాట. అంటే ఇక్కడ ధనవంతుడు మరణించగానే వెంటనే జరిగింది ఏంటి? శరీరంను ఇక్కడ పెట్టుకుని వాళ్ళు ఏడవడం చేయడం, ఇంకా 3 రోజులు 15 రోజులు ఏదో వచ్చేసి వాళ్ళ కార్యక్రమంలో వాళ్ళకి ఉంటుంది. ఆ తర్వాత భూమి కింద పాతి పెట్టబడుతుంది. మరి మరణించిన వెంటనే ఆయన ఆత్మ ఎక్కడ వెళ్ళింది? పాతాళం నుండే నరకంకు వెళ్ళిపోయింది.
వెంటనే వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఈ ఇద్దరి మరణం నుంచి, ధనవంతుడు కానీ లేకపోతే లాజరస్ మరణం నుంచి వాళ్ళు ఏమేమి అనుభవం పొంది ఉన్నారో దాని ద్వారా మనం కూడా చాలా విషయం నేర్చుకోబోతున్నాము. ఎందుకు ఇది నేర్చుకోవాలి, ఈ మరణం అనే ఎపిసోడ్స్ ఇది ఎందుకు అంత ఒక ప్రాధాన్యత స్థానంలో ఉంది అని చూస్తే, వాళ్ళు ఏదైతే అనుభవం వాళ్ళకి జరిగిందో అదే అనుభవం రేపు మనకు కూడా జరగబోతుంది అనే నిజం మనం తెలుసుకోవాలి. ఓకే, ముందు మనం ధనవంతుడి గురించి చూసుకుందాం. ధనవంతుడి గురించి ఒక 4 విషయాలు, ధనవంతుడి అనుభవం గురించి ఒక 4 విషయాలు చూస్తాము. దాంట్లో మొదటిగా ఏంటి అని చూస్తే, ధనవంతుడు మరణించి ఆత్మ పాతాళంలో ఉండే నరకముకు కొనిపోబడేటప్పుడు ఆయన భావోద్వేగాలు ఉన్నాయి కదా, ఫీలింగ్స్ అంటాం కదా, అంటే ఆయన మైండ్, బుర్ర ఉంది కదా, అది పూర్తిగా పనిచేస్తూనే ఉంది. అంటే అక్కడ శరీరం లేదు, ఆత్మ మాత్రమే ఉంది. మరి ఆయనకి అది ఫుల్ కాన్షియస్ అంటాం కదా, దాంట్లోనే ఉన్నాడు. ఆయన స్పృహ ఆయనకు తెలుస్తుంది, క్లియర్గా తెలుస్తుంది. ఆత్మకు శరీరం లేకపోయినా క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, లూకా 16:23 నేను చదివి 23, 24, 25, 25 నేను చదువుతా. నేను ఇంగ్లీష్లో ఉంది, దాన్ని తర్జుమా చేసి మీకు అలాగే చెప్పేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 23లో ఏముందంటే, ఆయన ఆత్మ ఎక్కడ కొనిపోబడింది? పాతాళం నుండే నరకముకు కొనిపోబడింది. అక్కడ కొనిపోయిన తర్వాత వెంటనే యాతన స్టార్ట్ అయింది. వెంటనే అగ్ని కదా, అక్కడ నరకంలో ఏముంటుంది? నిత్యం మండుచున్న అగ్ని ఉంటుంది కాబట్టి అక్కడ యాతన, ఇమ్మీడియట్గా యాతన. ఆ యాతన, అగ్నిలో యాతన పడుతుండేటప్పుడే అగాధము తర్వాత అటువైపు కుడిపక్కం అగాధము తర్వాత ఉండే అబ్రహాం రొమ్ము అనే ఆ స్థలం ఉంది కదా, అక్కడ అబ్రహాం, తండ్రి అయిన అబ్రహాం కనిపిస్తున్నారు. ఎవరికి? ధనవంతుడికి. అంటే దానికి అర్థం ఏంటి? అక్కడ యాతన పడుతున్నాడు అనేటప్పుడు ఆ యాతన అనే ఫీలింగ్స్, ఆ భావం ఎరిగినవాడై ఉన్నాడు. రెండవది వచ్చేసి అక్కడి నుంచి అగాధం తర్వాత, ఇంగ్లీష్లో క్యాషం అంటారు, తెలుగులో అగాధం అంటారు. ఈ అగాధం తర్వాత అబ్రహాం రొమ్ము కనిపిస్తుంది. అక్కడ అబ్రహాం కూడా కనిపిస్తున్నారు, లాజరస్ కూడా కనిపిస్తున్నారు, ఇంకా చాలామంది కనిపిస్తున్నారు. ఓకే, ఇప్పుడు తండ్రి అయిన అబ్రహాం చూసి ఈయన ఏం చెప్తున్నాడు? ధనవంతుడు ఏం మాట్లాడుతున్నాడు చూసేసి తండ్రి గట్టిగా కేకలేసి అరుస్తున్నాడంట. తండ్రి అయిన అబ్రహామా, నాపైనే కొంచెం కనికరం చూపించు అని చెప్పేసి లాజరస్ను పంపించి వాడి బొట్టువేలు ఉంది కదా, బొట్నవేలు, ఈ వేలులో అంటే నీళ్ళని తడిపి ఒక్క చుక్కన నాలికలా వెయ్యమని చెప్పవా? నేను ఈ యాతనలా మండిపోతున్నాను. ఈ యాతన ఎలాగుందంటే తట్టుకోలేనంత, అక్కడ ఉంది ఆంగ్యూస్ అని ఇంగ్లీష్లో ఉంది. ఆ ఆంగ్యూస్ అంటే అంత తట్టుకోలేని అంత నిప్పు, అగ్ని ఆ యాతన ఇస్తుంది అనమాట. తట్టుకోలేకపోతున్నాను అని అక్కడ చెప్తున్నారు. ఆయన ధనవంతుడు అబ్రహాం గారిని చూసి మాట్లాడుతున్నాడు. మరి అబ్రహాం గారు కూడా అక్కడి నుంచి మాట్లాడుతున్నారు. అది ధనవంతుడికి వినిపిస్తుంది, ధనవంతుడు మాట్లాడింది అబ్రహాం కూడా వినిపిస్తుంది. అబ్రహాం గారు ఏం చెప్తున్నారు? ప్రతిస్పందన ఏం చెప్తున్నారంటే, కుమారుడా, అక్కడ చూడండి, ఆయన నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, నీ జీవితం ఇలా ఉంది, అలా ఉంది, ఏం చెప్పలా, ఎంత సమాధానం చెప్తున్నాడు చూడండి. కుమారుడా, గుర్తెచ్చుకో అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? కుమారుడా, నువ్వు గుర్తు తెచ్చుకో. ఏం గుర్తు తెచ్చుకోమంటున్నాడంటే, నువ్వు భూమిలో ఆ లోకంలో ఉండేటప్పుడు అన్ని సౌకర్యములను కల్పించుకుని నువ్వు రోజు అంటే ఊదా రంగు బట్టలు, సన్నపు నారపు బట్టలు వేసుకుని ఆ రోజు ఏమేమి సౌకర్యం ఉందో అన్నీ చేసుకుని నువ్వు బాగుపడ్డావు కదా. మరి లాజరస్ ఆ లోకంలో ఉండేటప్పుడు అలాంటి ఏం పొందలేదు. అందుకని ఈరోజు లాజరస్ ఇక్కడ అన్ని సౌకర్యములు కలిగి అన్ని పొందుతున్నాడు, నెమ్మది కలిగింది, నెమ్మదిగా ఉంటున్నాడు అని చెప్పేసి, నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి నీకు ఆప్షన్ లేవు, అందుకని నువ్వు యాతన పడుతున్నావు అని చెప్పేసి అబ్రహాం గారు కూడా సమాధానం ఇచ్చారు. ఇక్కడ చూస్తే అబ్రహాం గారు 25వ వచనంలో ఏం చెప్తున్నారు? గుర్తెచ్చుకో అంటున్నారు.
ధనవంతుని ఏం చెప్తున్నారు, నువ్వు భూమిపైన ఉండేటప్పుడు నీ జీవితమును నువ్వు గుర్తు తెచ్చుకో, నువ్వు ఎలా బతికవు అని చెప్పేసి. అలా గుర్తు తెచ్చుకో అంటే అక్కడ ఆ జ్ఞాపక వ్యవస్థ ఉంది కదా, అంటే ఆ జ్ఞాపక వ్యవస్థ అది క్లియర్గా 100% ధనవంతుల్లో పనిచేసింది. అర్థమైందా ఇది? తర్వాత అది గుర్తు చేసుకో అనేటప్పుడు దానికి అర్థం ఏంటి అని చూస్తే అక్కడ ధనవంతుడు వాడు భూమిపైన ఉండేటప్పుడు ఏమేమి సౌర్యములు పొందాడో అది మాత్రం గుర్తురాలా, ఇంకోటి కూడా గుర్తొచ్చింది. చాలా చాలా క్లారిటీ అర్థం చేసుకోండి. చాలా మంచి సందేశం ఈరోజు దేవుడు ఇచ్చి ఉన్నారు. ఇంకా ఏమి ఎక్కువ అర్థమైందంటే ధనవంతుడు లోకంలో బతికేటప్పుడు విచ్చలివిడి జీవితం, ఇష్టానుసారమైన జీవితం బతికేటప్పుడు దేవుని గురించిన విషయములు ఆయనకి ఏమేమి వచ్చి ఆయనకు అవకాశం కలిగిందో దేవుడి వైపు రావడానికి, దేవుడి వైపు తిరగడానికి, లోకంను మానేసి లోకం తట్టు తిరగకుండా దేవుడి వైపు తిరిగి దేవునిలో కలవడానికి, తండ్రిని దేవునిలో కలవడానికి, ఆయనను స్తుతించడానికి, ఆరాధించడానికి ఏమేమి అవకాశములు వచ్చిందో అవన్నీ గుర్తొచ్చింది. ఆ అవకాశములన్నీ వద్దనేసి తోసిపరాడు కదా, అది కూడా గుర్తొచ్చింది. అది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కన్నా ఈ లోకంలో ఉండేటప్పుడు కన్నా అక్కడ వెళ్తే ఇంకా చాలా అవగాహన కలుగుతుంది. అది ఇదే సందేశంలో తర్వాత వస్తుంది, మనం ధ్యానిస్తాం. ఇక్కడ ఆయనకి ధనవంతుడికి అన్నీ గుర్తొస్తుంది. 24వ వచనంలో అక్కడ అంగ్యూసెన్స్ ఉంది. అంగ్యూసెన్స్ ఇంగ్లీష్లో ఉంది, అంటే యాతన అని చెప్పాం కదా. ఆ యాతన భయంకరమైన యాతన. అది గ్రీక పదంలో చూస్తే ఓడోనాహా అని చెప్తారు. దాని అర్థం ఏంటంటే ఇంటెన్స్ పెయిన్ అంటారు ఇంగ్లీష్లో. ఇంటెన్స్ పెయిన్ అంటే ఇప్పుడు మనకి నిప్పు లైట్గా టచ్ చేస్తేనే దూసుకెళ్ళిపోతుంది కదా, అది ఇప్పుడు నిప్పులనే ఉంటే ఎలా ఉంటుంది, ఆ యాతన తట్టుకోలేరంట. ఆలోచన చేయండి. అలా ఇది తాత్కాలికమైన నరకమే అలాగ ఉంటే, టెంపరరీ హెల్లే అలాగుంటే ఇంకా నిత్య నరకాగ్ని ఇంకెలాగుంటుందో ఊహించలేము, అంత ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆయన ఆత్మ, శరీరం లేదు. ఇప్పుడు ధనవంతుడి ఆత్మనే ఈ నొప్పిని అనుభవిస్తుంది. అంటే భౌతికమైన శరీరం అక్కడ లేదైనా కానీ అక్కడ ఆయనకి ఈ నొప్పి ఆయనకి తెలుస్తుంది అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత 24, 25 ఈ 2 వచనములు కలిపి మనకు ఏం చెప్తుందంటే ధనవంతుడేమో అబ్రహాం గారితో మాట్లాడుతున్నారు. అబ్రహాం గారు కూడా ఏం చేస్తున్నారు, ధనవంతుతో మాట్లాడిన ఆ కాన్వర్సేషన్ అది కూడా మనకి ఇక్కడ అర్థమయ్యింది. బాగా అర్థం చేసుకోండి. అక్కడ వెళ్ళిన తర్వాత అది లేదు ఇది లేదు, అది మర్చిపోతారు ఇది మర్చిపోతారు కాదు, మర్చిపోయింది అన్నీ గుర్తు అక్కడ వస్తుంది, అన్నీ వస్తుంది. అక్కడ ఏమీ లేకుండా కూడా లేనే లేదు. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత శరీరం ఇక్కడ ఉన్నా కానీ మరి అక్కడ ఉన్న ఆత్మకు ఏమేముంది, చూపు ఉంది, ఏమేముంది 5 విషయములు మన పంచేంద్రియాలు ఉన్నాయి కదా. చూపు తెలుసు, తర్వాత శబ్దం వినిపిస్తుంది, ఆ తర్వాత మనకి టేస్ట్ అంటాం కదా, రుచి మనకి తెలుస్తుంది, తర్వాత శ్వాసం మూలంగా మన వాసన పట్టడం అది తెలుస్తుంది, ఆ తర్వాత భావోద్వేగాలు అన్నీ భావోద్వేగాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా అక్కడ తేటగా ఉంది. ఇప్పుడు ఇది మొదటి కారణమైతే, మొదటి విషయం అయితే, మొదటి అనుభవం అయితే ధనవంతుడికి. రెండవది అనుభవం ఏంటి అని చూస్తే ఇప్పుడు ధనవంతుడు సహాయం కోరి అబ్రహాం గారు సమాధానం ఇచ్చేటప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, చేయడానికి ఏమి లేదంటున్నారు. చూసారా, గమనించారా? దాన్ని చేయడానికి, సహాయం చేయడానికి ఏమి లేదు అంటున్నారు. ఇప్పుడు చూద్దాం మనం. లూకా 16:25లో అదే చెప్పబడింది. ఏం చెప్పబడింది? అబ్రహాం గారు ధనవంతుడికి ప్రతిస్పందనగా ఏం చెప్తున్నారంటే, కుమారుడా, నువ్వు భూలోకంలో ఆ లోకంలో ఉండేటప్పుడు నీ రోజులను నువ్వు గుర్తెచ్చుకో. అప్పుడు నీ జీవితం వచ్చేసి ఎలా ఉండిందంటే, నీకు ఎలా కావాలో అన్ని సౌకర్యములు కల్పించుకుని నీ ఇష్టానుసారమైన జీవితం జీవించేవు. మరి లాజరస్ అలా ఏమీ లేదు. అందుకని లాజరస్ ఇక్కడ
నెమ్మది పొందుతున్నాడు. తనకు కావాల్సిన సౌకర్యములు అన్నీ కల్పించి ఉండే ఒక స్థలంలో నెమ్మది పొందుతున్నాడు. మరి నువ్వు నువ్వు ఆ అగ్నిలో యాతన పడుతున్నావు. దీనికన్నా పైనే 26వ వచనంలో అబ్రహాం గారు చెప్తున్నారు. దీని పక్కన పెడితే ఇంకా ఇప్పుడు చూడు, నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ నుంచి ఇక్కడికి ఎవరు రాజాలరు, ఇక్కడి నుంచి ఎవరు అక్కడికి పోజాలరు. ఎందుకు అంటే ఈ రెండిటికి మధ్యన అగాధం ఉంచబడింది. అందుకని అక్కడి నుంచి ఇక్కడగో, ఇక్కడి నుంచి అక్కడగో రాజాలరు పోజాలరు అని చెప్పేసి అబ్రహాం గారు చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి అని చూస్తే ఇక్కడ చూడండి, ఒక్కసారి అవిశ్వాసి దేవుని ఎరగకుండా యేసయ్యనే సొంత రక్షకుడు అని ఎరగకుండా అవిశ్వాసిగానే ఉండి మరణిస్తే ఇంక వెళ్ళేది అక్కడ నరకముకు మాత్రమే, పాతాళం ఉండే నరకముకు మాత్రమే. ఆ తర్వాత చేసేది ఏం లేదు. ఏదన్నా చెయ్యాలి అంటే ఈ లోకంలో ఉండేటప్పుడే మనం చేసుకుంటేనే, ఈ లోకంలో ఉండేటప్పుడే యేసయ్యని ఎరిగి ఉంటేనే. వన్స్ ఇక్కడ అయిపోయింది, మరణిస్తే ఇంకా దాంతో ఫుల్ స్టాప్, అక్కడ వెళ్ళి చేయడానికి ఏమీ లేవు. అలాగే విశ్వాసి కూడా, విశ్వాసి అయిన తర్వాత మన విశ్వాసం పెట్టి విశ్వాస జీవితంలో కొనసాగించి లోకంను విడిచిపెట్టి దేవుని వైపు పూర్తిగా మల్లుకుని దేవుని రాజ్యంలోనే దేవుని కోసమే సేవ చేసి మనం మరణిస్తే మన వెళ్ళే చోటు ఒకటి, అది పరలోకం నుండి, ఈరోజు పరలోకం నుండి పరదేశుగు. ఇక్కడ కానీ అక్కడ కానీ ఒకే ఒక ఆప్షనే. ఆ ఆప్షన్ ఎక్కడ నిర్ణయం చేయబడుతుంది? ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడే మనకు నిర్ణయం చేయబడుతుంది. ఇక్కడ యేసయ్యను ఈ లోకంలో మనం ఉండేటప్పుడే యేసయ్యను తిరస్కరించిన వాళ్ళు, యేసయ్యను నిరాకరించిన వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేవు. యేసయ్యను ఇక్కడ నేను దేవుడిని ఒప్పుకోను. ఈరోజు మనం ఎంతోమంది వెళ్ళి స్వార్థ చెప్తుంటాం. స్వార్థ చెప్తుండేటప్పుడు అక్కడ చాలామంది చెప్తారు, నాకు యేసయ్య అవసరం లేదు, నా పని నేను చూసుకుంటాను, నాకు తెలుసులే అంటారు కదా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే యేసయ్యను ఈరోజు కాదు అనే వాళ్ళు తండ్రిని దేవునికి ఒక్క మాట క్లియర్గా చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, నాకు నీ యేసు అవసరం లేదు, రేపు జరగబోయే మంచి చెడు అన్నిటికీ నేనే బాధ్యత, నేను నా విషయం చూసుకుంటాను, నాకు ఎవరు అవసరం లేదు అంటారు కదా. దానికి యేసయ్య నాకు అవసరంలా, యేసయ్య అందరి కోసం వెల చెల్లించి, అంటే పాపములన్నీ తీసివేసి మరణం తీసివేసి చెల్లించిన వెల నాకు అవసరం లేదు, నాకు నేనే వెల చెల్లించుకుంటాను, బాధ్యత నేనే తీసుకుంటాను అని తండ్రిని దేవునికి చెప్తున్నారు అనేది అర్థం చేసుకోండి. ఈరోజు మనలో మన విశ్వాసము దేవుని రాజ్యంలోనే ఉన్నాము, దేవునిలోనే బతుకుతున్నాము, దేవుని సేవలనే ఉంటున్నాము. మరి అనుకుని బతుకొద్దు, నిజమైన జీవితం ఉండాలి. ఎందుకంటే మనకు ఇవ్వబడిన అవకాశం ఈ లోకంలోనే. ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఇంకో అవకాశం ఏమి లేవు. ఈ లోకం ఉండేటప్పుడు కూడా మనకుండే ఒకే అవకాశం యేసయ్య మాత్రమే. యేసు ప్రభు వారిని వదిలితే ఇంకో అవకాశం లేదు, ఇంకో మార్గం లేదు, ఇంకో దారి లేదు. మన అందరికీ తెలుసు, వాక్యం చెప్తుంది, యేసయ్యనే జీవము, మార్గము, సత్యము అన్నీ ఆయనే అయ్యున్నాడు. ఆయన చెప్తే ఇంకొక మార్గం లేదు. ఆమేన్. ఇప్పుడు ఇది రెండవది అనుభవం. అయితే మూడవది అనుభవం ఏంటి అని చూస్తే ఇక్కడ చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ మూడో అనుభవం ఏంటి అంటే, అగ్నిలో మండుచున్న అగ్నిలో తట్టుకోలేని యాతన పడుతున్న ఈ ధనవంతుడు వచ్చేసి, నాకు విధించబడిన శిక్ష అన్యాయం అని చెప్పలేదు. ఏం చెప్పలేదు? నేను అంత బాగా జీవించాను, ఇంత బాగా జీవించాను, లోకంలో నాకు తప్పుడు శిక్ష ఇచ్చారు అని చెప్పేసి ఎక్కడ అనలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఆలోచన చేయండి. దాని అర్థం ఏంటి? ఇక్కడ ఉండేటప్పుడు అవగాహన కలిగిందో ఏమో తెలియదు, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత అన్ని తేటగా తెలుస్తుంది. ఏంటి? అన్నీ తేటగా తెలుస్తుంది. అందుకని ఆయన జీవించిన జీవితం ఈ లోకంలో ఎలాంటిది, దేవుడు సంబంధించిన విషయం, దేవుని రాజ్యం రావాల్సిన అవకాశములు ఎన్ని వచ్చినాయి, ఆ వచ్చినవన్నీ పక్కన పెట్టేసి
ఆ లోక జీవితమే, ఇష్టానుసారమైన జీవితమే, విచ్చలివిడి విర్రవీగిన జీవితమే ఆయన జీవించాడు. కానీ ఆ దేవుడి వైపు తిరగాలని, ఆ రోజు యేసయ్య మెస్సయ్యగా వచ్చి యేసయ్య బోధలు అన్నీ ఆయన జరుగుతున్నా కానీ ఆ రోజు ఏమి ఎక్కలేదన్న ఆ గుర్తు కూడా ఆయనకు తెలిసింది. ఎందుకు అనేటప్పుడు మనం ఒక వచనం చూసుకుందాం. ఈ వచనం బాబురావు తీయండి, తెలుగులో చదవండి, అందరికీ వినిపించాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 12వ వచనం తీయండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 12వ వచనం. 1 Corinthians చాప్టర్ 13 verse 12. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 12వ వచనం చదువుతున్నారు, అందరూ వినండి. ఇప్పుడు అద్దంలో చూచినట్టు ఇప్పుడు ఉండండి, నేను కూడా చెప్తాను. ఇప్పుడు అద్దంలో చూసినట్లు సూచనగా చూచుచున్నాము. ఒక విషయం ఈ వచనం చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి, బాగా వినండి. ఇప్పుడు అనేది ఒక పదం, చాలా గుర్తుపెట్టుకోండి. ఆ ఇప్పుడు అంటే ఈ లోకంలో, తర్వాత అనిసి ఒకటి వస్తుంది, ఒక అర్థం వస్తే అప్పుడు నేను చెప్తాను, అది పరలోకంలో లేకపోతే నరకలోకంలో. బాగా అర్థం చేసుకోండి. ఆ లోకంలో, ఇంకో లోకంలో. మొదటి నుంచి చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:12 చదవండి. ఇప్పుడు అంటే ఈ లోకంలో చెప్పండి. అద్దములో చూచినట్లు అద్దములో ఉండండి, నేను కూడా వెనక్కి చెప్తున్నాను. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాము. అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు చూడండి, 2 విషయంలో వస్తుంది. ఇప్పుడు అనేది ఈ లోకంలో, అప్పుడు అనేది ఆ లోకంలో. ఎక్కడో పరలోకంలో, పరదైస్లో, లేకపోతే పాతాళంలో, నరకంలో. అర్థం చేసుకోండి. అప్పుడు అంటే అది మరణించిన తర్వాత, ఇప్పుడు అంటే ఈ లోకంలో. ఇంకా చదవండి. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము. ఇప్పుడు అంటే ఈ లోకంలో కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము. ఎంత గొప్ప వచనం అంటే, నాకు ఈ వచనం చదివేటప్పుడు ఎంత సంతోషంగా అనిపించింది అంటే అంత సంతోషంగా అనిపించింది. చదవండి. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను. అప్పుడు నేను పరలోకంలో పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. ఇంకా కాగా విశ్వాసము నిరీక్షణ. ఓకే, అయిపోయింది. ఇది తర్వాత వస్తున్నాం. ఇంగ్లీష్లో ఏముందంటే, నేను ఎన్ఎల్టీలో చూస్తున్నాను, చివరి భాగంలో 13:12లో చివరి భాగంలో ఏముందంటే, జస్ట్ యాజ్ గాడ్ నౌ నోస్ మీ కంప్లీట్లీ. అంటే ఎలా ఉందంటే, దేవుడు నన్ను ఇప్పుడు ఎలా ఎరిగి ఉన్నారో అలాగే నేను పరలోకం వెళ్ళిన తర్వాత, లేకపోతే నరలోకం వెళ్ళిన తర్వాత ఎరిగి ఉంటును అని చెప్పేసి ఇక్కడ రాయబడింది. అంటే అర్థమైందా? ఈ లోకంలో ఉండేటప్పుడు కొద్దిగానే నాకు తెలుసు, కొద్దిగానే నాకు అర్థమవుతుంది, నేను దానికి సంబంధించి కొద్దిగానే చేయగలను. మరి ఆ లోకముకు, పరలోకం కానీ లేకపోతే నరకలోకం కానీ వెళ్ళిన తర్వాత నాకు పూర్తి అర్థమవుతుంది. ఎలాగంటే, దేవుడు ఇప్పుడు నన్ను ఎలా పూర్తి అర్థం చేసుకుని చూస్తున్నాడో అలాగా నేను కూడా అక్కడ వెళ్ళిన తర్వాత నేను పూర్తిగా చూడగలను, పూర్తిగా తెలుసుకోగలను, పూర్తిగా మాట్లాడగలను, పూర్తిగా నాకు అన్ని విషయంలో దేవుడు ఎలా చూస్తాడో అలా నాకు కూడా తెలుస్తుంది అని చెప్తున్నాడు. అందుకని ఇక్కడ ధనవంతుడికి వచ్చేసి ఈ లోకంలో ఉండేటప్పుడు, ఇప్పుడు మనం కూడా అంతే, మనం కూడా ఆ అజ్ఞానంలోనే ఉన్నాం. చాలా విషయంలో మనకు ఇది నిజం, ఇది అవును, ఇది నాకు తెలుసు, నేను దేవుళ్ళనే ఉన్నాను, నేను ప్రతి శుక్రవారం నేను సంఘంకి వస్తున్నాను, నేను ఆరాధన కలుస్తున్నాను, నేను బైబిల్ పట్టణంకి వస్తున్నాను, నేను పాటలు గట్టిగా పాడతాను, నా స్వరం బాగుంటుంది, నేను ఇన్స్ట్రుమెంట్ వాయిస్తాను. ఇవన్నీ పనిరావు. ఇవన్నీ చేసినా కానీ ఇక్కడ పౌలు ఏం చెప్తున్నారు?
వచనం ఏం చెప్తుంది? మీరు ఏం చేసినా మీ ఆ కొద్ది అవగాహననే కొంత తెలుసుకునే ఆ కొంతలోనే అన్నీ చేసుకుంటున్నారు. ఆ కొంతలోనే మీరు పూర్తి ఎరిగినట్లు మీరు అర్థం చేసుకుని చేస్తున్నారు. అది నిజం కాదు. మీరు చేసేది, తెలిసింది, చూసేది అన్నీ కొంతవే. అది మీకు అర్థం కాదు. ఆ కొంత అంటే ఏంటంటే రేపు ఆ లోకంకి వెళ్ళిన తర్వాత 100% మనకి ఎలా అర్థమవుతుందో 100% అర్థమవుతుందో ఈరోజు అది 1%, 2%, 5% అంతే అర్థమవుతుంది. దాన్ని మనం విర్రవీగి విచ్చలవిడిగా నాకు పూర్తి తెలుసు, నాకు అన్నీ ఉన్నాయని చెప్పేసి ఎవరు విర్రవీగిన పని, విచ్చలవిడిన పని మనం చెయ్యొద్దు అని చెప్పేసి వాక్యం చాలా తేటగా వార్నింగ్ ఇస్తుంది. చూసారా ఎంత బాగుందో? ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఆలోచన చేస్తే ఈ లోక జీవితం నుంచి పరలోకంలో ఉండే పరదేశికి వెళ్ళాలా, లేదు పాతాళం ఉండే నరకంకు వెళ్ళాలనేది మన చేతిలో ఉంది. ఏముంది? అది మన చేతిలో ఉంది. ఎందుకంటే పరలోకంకి వెళ్ళిన తర్వాత, లేకపోతే పాతాళంకి వెళ్ళిన తర్వాతనే, నరకంకి వెళ్ళిన తర్వాతనే మనకు 100% ఏదైనా అర్థమవుతుంది అని వచనం చెప్తే, ఈరోజు మనకు తెలుస్తున్న ఒక 5%, 10% పెట్టి పూర్తి తెలుసని చెప్పి చేసే అన్ని పనులు వ్యర్థమే కదా. సులభం ఉత్తగా చెప్పాడా? సూర్యుడి కింద ఉండేది అన్నీ కూడా వ్యర్థమని చెప్పాడు కదా. ఎందుకు చెప్పాడు? ఆయన జ్ఞానిగా ఉండి ఎందుకు చెప్పాడు? అందుకని ఈరోజు మనం అనుకునేది, మరి ఈరోజు ఈ లోక జీవితం ఉండేటప్పుడే మన పరలోకము వెళ్ళాలన్నా, లేదు పాతాళం ఉండే నరకము వెళ్ళాలన్నా అది మన చేతుల్లోనే ఉంది. మన చేతులు అంటే అన్నీ వదిలిపెట్టి దేవుడు వైపు చూస్తే పరలోకం ఉండే పరదేశికి వెళ్తాము. ఏమీ లేదు, ఇది ఇలాగే వెళ్తుంది, ఇవన్నీ చెప్తారులే పాస్టర్లకు ఏంటి, పెద్దలకు ఏంటి, సంఘంలో వాళ్ళు సంఘం నడపాలి కాబట్టి ఇష్టాన్ని ఏదో చెప్పేసి వెళ్ళిపోతారులే అని అనుకుంటే ఇంకా మన ఇష్టమే. మనకి తెలిసింది, చూసింది, చేసేది అన్నీ కొంతవే అని దేవుడే మనకు నిర్ణయం చేసి ఇచ్చింటాడంటే ఇంకా మనం ఏం చేయాలి? పూర్తి ఆ తెలిసిన కొంత, చూసిన కొంత, విన్న కొంత, చేసా కొంత, ఇవన్నిటి కూడా దేవుని మహిమ కోసం దేవుని రాజ్యంలో చేయాలి. అది యేసయ్యలోనే చేయాలి. ఎందుకంటే ఈ లోక జీవితంలో ఎలా బతుకుతామో దాన్ని బేస్ చేసుకునే యేసయ్య మనను స్వర్గం అంటే పరలోకం నుండి పరదేశకో లేదు పాతాళం నుండి నరకముకో పంపించడానికి అవకాశం ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 4వ విషయం, 4వ అనుభవం ధనవంతుడు పొందింది ఏంటి అని చూస్తే, ఇప్పుడు చూడండి, ధనవంతుడు అక్కడ పాతాళం ఉండే నరకంకు వెళ్ళగానే అక్కడ ఉండే వాతావరణం చూసి బాగా అర్థం చేసుకోండి, ఇంకొకరు ఇలాంటి యాతన పడకూడదు అని నిర్ణయం తీసుకున్నాడు. చూసారా? అక్కడ ఉంది ఆత్మ మాత్రమే. ఆ ఆత్మ ఏం నిర్ణయం ఇప్పుడు లోకంలో అన్ని సంవత్సరాలు బతికేటప్పుడు ఎవరిని పట్టించుకోలే. వాడి ఇంటి గేట్ల, వాడి ఇంటి తలుపు పైన బయట తలుపు ఉంది కదా, గేట్, ఆ గేట్లనే ఆ లాజరస్ పడి ఉన్నాడు, కదలలేడు, పుళ్ళున్నాయి. ఆ పుళ్ళన్నీ వాడు ఏం చేయలేక కుక్కలు వచ్చి నాకుతుంది అని చెప్పేసి పరిశుద్ధ గ్రంథం రాస్తుంటే దాన్ని చూసి వాడికి కొన్ని పట్టడానికి కూడా వాడికి టైం లేదు. అలా తిరిగిన వాడు ఇక్కడ ఏం మారిపోయాడు తెలుసా? గొప్ప పరిచారకుడు, అంటే దేవసేవకుడు అయిపోయాడు. ఏమైపోయాడంటే ఆ యాతన తట్టుకోలేక ఈ యాతన ఇంకోరు పడకూడదు అనే స్పృహకు వచ్చి ఏం చేస్తున్నాడు అక్కడ వాడు. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ చూడండి ఏమేమి ఉందని చూడండి. లూకా 16:27, ఎందుకంటే మనం అన్ని వచనం మూలంగానే చదువుతున్నాము. లూకా 16:27 ఏం చెప్పబడింది? వాడు ఏమనుకుంటున్నాడు? నేను పడే ఈ యాతన, ఈ పాతాళంలో నరకంలో నేను పడే యాతన నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు పడకూడదని అనుకున్నాడు. చూసారా? టక్కమని మిషన్ మైండ్కి వచ్చాడు. అంటే మిషన్ మైండ్ అంటే పరిచర్య భావంకి వచ్చాడు ఆయన. మరి ఇక్కడ ఉండేటప్పుడు ఏమైనా చేశాడు? దాని గురించి అస్సలు పట్టించుకోలే. దేవుణ్ణి చేరడానికి, యేసయ్యని మెస్సయ్య అని ఒప్పుకోవడానికి, యేసయ్యలో గడపడానికి, దేవుడిలో గడపడానికి ఎన్నో అవకాశములు వచ్చింది. అది వాడే గుర్తెచ్చుకున్నాడు. మరి ఇక్కడ ఉండేటప్పుడు ఏం చేయలే. మరి అక్కడ ఆ యాతన తట్టుకోక ఏం చేశాడు? తన సహోదరులు ఇలాంటి స్థలంకి రాకూడదు అనే స్పృహ తెచ్చుకుని అక్కడ ఏం చేస్తున్నాడు? వాళ్ళ కోసం అక్కడ అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు. అందుకనే 27 ఏం చెప్పారు? ధనవంతుడు అబ్రహాముతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ముందు ఏమడిగాడు? ముందు వచనంలో లాజరస్ను పంపించు, ఆ బొట్టువేలు ఉంది కదా
దాన్ని పెట్టి ఒక చుక్క నీరు పెట్టమన్నాడు. అబ్రహాం గారు కాదన్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు? అలాగైతే వెంటనే ఎందుకు కాదు అనే ప్రశ్న వేయలా. చూసారా? ఎందుకు కాదు అనే ప్రశ్న వేయలా. ఏమన్నాడు తెలుసు కదా, అక్కడ పూర్తిగా అర్థమవుతుంది కదా, 100% అందుకని ఏం చేస్తున్నా అంటే, ఓకే ఇది ఇలాగైతే ఇప్పుడు నేను పడయాత్ర నా సహోదరులు పడకూడదని చెప్పేసి అబ్రహాం గారితో ఏం చెప్తున్నాడు? లాజరస్ను పంపవా, లాజరస్ను మా ఇంటికి పంపించి 5 సహోదరులు ఉన్నారు, పంపించి వాళ్ళకి ఈ విషయం ఇలా ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా నాలాగే జీవితం జీవిస్తున్నారు. సో ఇక్కడ చూడండి అన్ని గుర్తుంది ధనవంతుడికి, వాళ్ళు కూడా నాలాంటి జీవితమే జీవిస్తున్నారు, వాళ్ళకి వెళ్ళి కొంచెం హెచ్చరిక చేస్తే వాళ్ళు ఇలాంటి యాతనకు రారు అని చెప్పాడనమాట. అప్పుడు ఏమైంది? టక్కమని ఒక మిషన్ మైండ్ అంటే ఒక 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 సేవ మనస్తత్వానికి వెళ్ళిపోయాడు. అలాగొచ్చిందనమాట. ఇప్పుడు అబ్రహాం గారు చెప్తారు ఏమని? లూకా 16, 29, 30, 31 3 వచనంలో ఇప్పుడు మనం చూస్తాం. ఏం చూస్తున్నామంటే ఇప్పుడు అబ్రహాం గారు ఏం చెప్తున్నారు? అక్కడ మోసే ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు రాసిన ఆ రాతలు ఉన్నాయి. అంటే గ్రంథం చెప్తున్నాడు ఆయన. మోసే రాసింది, ప్రవక్తలు రాసింది అక్కడ ఉన్నాయి, దాన్ని చదవమని చెప్తూ దాన్ని చదివితే చాలు వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్పేసి అబ్రహాం గారు చెప్తున్నారు. అంటే దీన్ని పెట్టుకుని మరి ఆ టైంలో మోసే ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారని అర్థం కాదు. మోసే టైం అయిపోయింది, ఆయన రాసాడు. ప్రవక్తల టైం కూడా అయ్యి ఉండొచ్చు, రాసి వెళ్ళిపోయారు, దాన్ని చదవమని చెప్పు అని ఆయన చెప్తున్నాడు. చెప్పేటప్పుడు అప్పుడు ఈ ధనవంతుడు కోపం రాలా, ఏం రాలా, మరీ ఏం చేస్తున్నాడంటే ఇంకా కొంచెం రిక్వెస్ట్ మోడ్లో వెళ్ళి ఏం చెప్తున్నారు? తండ్రి అయిన అబ్రహామా, అలా కాదు, అలా వదిలేవద్దు. ఎవరన్నా మరణించి అంటే మృతి పొందిన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి చెప్తే వాళ్ళు నమ్ముతారు అని ధనవంతుడు చెప్తే దానికి అబ్రహాం గారు చెప్పింది ఏంటి? మోసే, ప్రవక్తలు వీళ్ళందరూ చెప్పింది చదవని వాళ్ళు, వినని వాళ్ళు, నమ్మని వాళ్ళు, మృతుల్లో నుంచి ఒకరు మరీ లేచెల్లి వెళ్ళి చెప్పినా కానీ వాళ్ళు నమ్మరు అని చెప్పేసి అక్కడ దాంతో ముగించబడింది. ఆలోచన చేశారా? అది అంటే ఇక్కడ మనకి ఏం అర్థం ఉందంటే ఈ 3 వచనం ద్వారా పాత నిబంధనలో మరణం తర్వాత ఏమవుతుంది, మరణం అంటే ఏంటి, అది ఎంత ఘోరంగా ఉంటుంది, నరకం అంటే ఏంటి, ఎంత ఘోరంగా ఉంటుంది, ఇవన్నీ వాళ్ళు ముందే రాసి పెట్టారు. ఎవరు? మోసే. కానీ మోసే చూసుకోండి, మీరు అడగచ్చు మోసే ఎక్కడ రాసాడు నుంచి మీరు అడగచ్చు. మోసే చూడండి, మోసే వచ్చేసి ఇశ్రాయేల్ ఉండే పెద్దలను అందరినీ పిలిచి ప్రతిసారి మొత్తుకుని చెప్తాడు. ఏం చెప్తాడు? చూడు, దేవుని మాటలు, దేవుడు ఆజ్ఞను ఎప్పుడు వదిలిపెట్టద్దు, అది పెట్టేటప్పుడు మీరు నాశనముకు గురవుతారు అని చెప్పేసి మొత్తుకుని చెప్తాడు. ఆ తర్వాత యెహోషువ చెప్పాడు, గుర్తుందా? ఇలాగే ఆ తర్వాత వచ్చిన ప్రవక్తలు కూడా చెప్పారు, రాశారు. యెహోషువ చెప్పింది మీకు ఇంకా బాగా గుర్తుంటుంది. 4వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఏముంటుంది తెలుసా? యెహోషువ చెప్తాడు, మీరు ఏ ప్రదేశంలో ఉన్నారో ఆ దేవతలను వదిలిపెట్టి మన దేవుణ్ణి మీరు ఆరాధించండి. నేను నా కుటుంబం మేము మన దేవుణ్ణే, ఈ దేవుణ్ణే, యెహోవా దేవుణ్ణే మేము ఆరాధిస్తామని గట్టిగా మాట్లాడిన మాటలు కూడా మనకు బాగా తెలుసు. అది ఇక్కడ అలాంటి సంఘటన ఇక్కడ జరిగింది. సో ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో అన్నీ కూడా మనకు ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ అదే చూడాలి. 30వ వచనంలో వచ్చేసి ధనవంతుడు అలా అడిగేటప్పుడు ఇలా పంపించి చెప్పు అనేటప్పుడు 30వ వచనంలో అబ్రహాం గారు ఏం చెప్తున్నారు? అక్కడ వాళ్ళు రాసి పెట్టిందే చాలా ఎక్కువ, దాన్ని వినమని చెప్పు, దాన్ని చదవమని చెప్పు అని చెప్పేసి అక్కడ ముగించబడింది. ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తే మన యూట్యూబ్లో చాలా వీడియోలు రిలీజ్ అవుతుంది. ఏమని చూస్తే ఒక చనిపోయి అరగంట అయిన తర్వాత పరలోకం చూసి మరీ తిరిగి వచ్చారు అని చెప్పేది, తర్వాత 3 వారాలు 3 నెలలు కూడా వాళ్ళు మరణించి ఆ తర్వాత అక్కడ వెళ్ళి అన్నీ చూసి వచ్చారు అనేదన్నీ నిజమో అబద్ధమో అది మనకు తెలియదు, మనం నమ్మాల్సిన అవసరం కూడా లేదు. మరి ఏది నిజమైతే బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్పబడిందో అదే నిజం.
పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడనింది ఏమన్నా ఎవరన్నా మాట్లాడితే దాన్ని మనం నమ్మాలి, దాన్ని చూడాలి, దాన్ని వినాలని అవసరం లేనే లేదు. ఎందుకు అనేటప్పుడు ఇక్కడ ఉండేటప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13-12 ఇప్పుడే చదువుకున్నాం. మనకు ఎంత తెలుసు? దాన్ని బేస్ చేసుకుని మేము ఇక్కడ ఉన్నాం, ఇలా అయిపోయాం, మరి వెళ్ళాం, ఇవన్నీ మనకి అనవసరం. బైబిల్లో ఏం చెప్పిందో అది మాత్రం మనం పాటిస్తే అది మనకు సరిపోతుంది. సో ఇక్కడ మనకు మంచి విషయం, మనకి ఒక ఆసక్తి కలిగే ఒక విషయం ఏంటి, ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే మనకన్నా ముందే ఒక ఆయన మరణించి జయవీరుడుగా పునరుద్ధరణ అయ్యున్నారు. ఎవరది? యేసయ్య. ఆల్రెడీ ఆయన ఆ పని చేసి ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన అన్ని నమ్మకం, మన విశ్వాసం అన్నీ ఆయన పైన పెట్టి ఆయన ఏదైతే మనకు బోధ చేసి ఉన్నారో నరకం పైన యేసయ్య చూడండి, పరలోకం కన్నా నరకం సంబంధించిన విషయాల గురించి బోధ ఎక్కువ చేసి ఉంటారు. ఎందుకు తెలుసా? పరలోకంకు మీరు పోతారో పోరో కానీ నరకంకు మాత్రం మీరు పోకూడదు అని చెప్పేసి. నరకం అంత ఘోరమైన ఒక స్థలం కాబట్టి ఆ యాతన ఎవరు, ఆ అగ్ని, ఆ మండే అగ్ని, ఆ యాతన ఎవరు తట్టుకోలేరు అని చెప్పేసి ఆయన నరకం గురించి చాలా ఎక్కువ ఎప్పుడు కూడా మాట్లాడింటారు. అందుకని నరకం గురించి ఎక్కువ మాట్లాడని అరుగుడు కూడా యేసయ్య. ఎందుకంటే మనకు పూర్తిగా మనకు వెల చెల్లించడానికి రక్తం కాచి మరణించిన తర్వాత ఆయన ముందు దిగింది నరకంకి వెళ్ళి అక్కడి నుంచి అన్ని చేసుకుని ఆ నరకంలో ఏం ఆల్టరేషన్ ఏం చేయాల. అబ్రహాం రొమ్మును ఆ పరదేశ స్థలమును పరలోకముకు తీసుకెళ్ళిన తర్వాత కూడా నరకం పాదాళంలో అలాగే ఉంది. దాని గురించిన ప్రస్తావన తర్వాత రాలేదు. సో యేసయ్య నరకం గురించి చాలా విషయాలు ఎంత తేటగా చెప్పినారంటే అవన్నీ నిజమనేది మనం ఇక్కడ నమ్మాలి. కొంతమంది మూర్ఖులు ఉన్నారు, ఏమంటారంటే నరకం అనేది ఏం లేదు బాబు, మనకు నరకం అనేది ఈ లోకమే, ఈ లోకంలో మన పడే కష్టంలో అన్నీ నరకం, ఇంకా నరకం అనేది సపరేట్గా విడిగా ఏమి లేదంటారు. అది తప్పుడు బోధ, అబద్ధ బోధ, మూర్ఖులు మాట్లాడేది, అంటే ఫూల్స్ అంటాం కదా, వాళ్ళు మాట్లాడేది. దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ధనవంతుడి గురించి మనం ఇంతసేపు ఒక 4 అనుభవములు మాట్లాడాం. ఇప్పుడు లాజరస్ గురించి మనం మాట్లాడితే బాగా అర్థం చేసుకోండి. ధనవంతుడు మరణించిన తర్వాత ధనవంతుని ఆత్మ ఎక్కడ కొనిపోబడింది? పాతాళం నుండే నరకముకు కొనిపోబడింది ధనవంతుడిది. అలాగే లాజరస్ మరణించిన తర్వాత లాజరస్ ఆత్మ దేవదూతలు వచ్చి ఎక్కడ కొనిపోయారప్పుడు ఆ పాతాళం నుండే పరదైసుకు అబ్రహాం రొమ్ముకు కొనిపోబడింది. ఇప్పుడు లాజరస్ వచ్చేసి ధనవంతుడిలాగా యాతన పడ స్థలముకు వెళ్ళట్లేదు, అన్ని సౌకర్యములు కలిగిన ఒక స్థలముకు ఆయన వెళ్ళాడు. అక్కడ చూస్తే ఆయనకి ఏమేమి, అంటే లోకంలో ఏమేమి లేదో, ఏమేమి దొరకలేదో, ఏమేమి కొదువుందో అదన్నీ అక్కడ ఆయనకి పూర్తిగా సంపూర్ణంగా దొరికింది. అందుకని నెమ్మది పొందాడు అని ఉంది. ఇక్కడ ఆ పరదేశు అనేది వచ్చేసి ఎంత ఒక రమ్యమైన, ఆశ్చర్యకరమైన, అద్భుతమైన, సంతోషకరమైన స్థలం అనేది మనకి అర్థమవ్వాలి. మరి మనకు అర్థం కాని విషయం ఏంటంటే ఇది ఇక్కడ రాయబడింది, కానీ ఇక్కడ ఈ పరదేశు అనేది వచ్చేసి మనకు తాత్కాలికమైన పరలోకం అన్నమాట. ఇంకా నిత్య పరలోకం ఉంది కదా. ఎప్పుడు మన సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత యేసయ్య రెండవ అక్కడ వచ్చి యుద్ధం చేసి 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత ఆ ధవల సింహాసనం తీర్పు, వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ అయిన తర్వాత కొత్త ఆకాశం, కొత్త భూమి పైనుంచి కింద దిగి వస్తుంది. అక్కడ మనం యేసయ్యతో ఏళ్తామే. అది నిజమైన అంటే నిరంతరమైన పరలోకం అనేది మనకి అర్థమవ్వాలి. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇప్పుడు మనం పరలోకం ఇప్పుడున్న పరదేశికే మనం వెళ్ళిన తర్వాత, అంటే మన విశ్వాసులు కదా, యేసయ్యలో మనం జీవిస్తున్నాము, యేసయ్యలో మరణిస్తాము. సో మనం వచ్చేసి పరదేశికి వెళ్ళిన తర్వాత మనకి అన్నీ అక్కడ
తెలుస్తుందంట. ఇప్పుడు లాజరస్ ఎలా నెమ్మది పొందుతున్నాడో అలా మనకు అన్నీ కూడా అక్కడ తెలియడానికి వస్తుంది. బాగా అర్థం చేసుకోవాలి, అన్నీ కూడా తెలియడానికి వస్తుంది. అక్కడ మనకి సంతోషం, ఎంత హ్యాపీగా ఉన్నాము, ఎంత సంతోషంగా ఉన్నాము, ఇవన్నీ మనకు తెలుస్తుంది. లాజరస్ ఎలా ఉన్నాడో అలాగే మనకు కూడా తెలుస్తుంది. అలాగే మన అందరితో మాట్లాడడానికి కూడా, అంటే మనం ఇక్కడి నుంచి వెళ్తాం కదా, వెళ్ళిన తర్వాత మన అందరితో మాట్లాడడానికి, వాళ్ళందరూ మాట్లాడితే మనకి వినేది, ఇవన్నీ మనం చూసాం కదా. పంచేంద్రియములు, ఈ పంచేంద్రియం కూడా అక్కడ అన్ని పనిచేస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఎలా ధనవంతుడికి పాతాళం ఉండే నరకంలో పనిచేసిందో అలాగా మన ఈరోజు పరలోకం ఉండే పరదేశంలో కూడా మన అన్నిటి కూడా ఇది పనిచేస్తుంది. అంటే మనం మరణించిన తర్వాత మన శరీరం భూమిలో పాతిపెట్టబడిన తర్వాత మన ఆత్మ మాత్రమే కదా అక్కడ కొనిపోబడింది. అందుకని మన అక్కడ ఏమీ లేదు అని చెప్పడానికి లేదు, అన్నీ ఉంది. మన తలంపుల నుంచి దీన్ని తీసివేసేయాలి. ఏది మరణించిన తర్వాత ఆత్మకు ఏమీ తెలియదు అనేది మన తలంపు నుంచి తీసివేయండి, అన్నీ తెలుసు అనేది ఇక్కడ అర్థమవ్వాలి. అంటే అక్కడ భౌతికమైన శరీరం లేదు, కానీ అక్కడ అప్పుడు ఉండే ఆత్మగే ఇవన్నీ ఉన్నాయి అనేది అర్థమవ్వాలి. ఇప్పుడు చూస్తే యేసయ్య ఆరోహణం అవ్వ ముందే ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజు తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ఆయన 500 మంది కన్నా ఎక్కువ కనిపించి శిష్యులకు 2-3 సార్లు వచ్చి కనిపించారు అని ఉంది. అప్పుడు థామస్ వచ్చేసి, తోమా, యేసయ్య ఇలా వచ్చారు మమ్మల్ని చూసి మిగతా శిష్యులు చెప్తే, నేనైతే ఆయన చూడకుండా నమ్ముడు చెప్తే అప్పుడు ఇంకోసారి యేసయ్య వచ్చేటప్పుడు తోమా దగ్గర ఏం చెప్తాడు, నన్ను ముట్టుకుని చూడు, ఇక్కడ చూడు అని చెప్పేసి ఆయన అన్నాడు కదా. అలాంటి శరీరం మనకి అక్కడ ఉంది, ఎందుకంటే అప్పుడు ఆయన ఆరోహణం అవ్వలేదు. సో అలాంటి శరీరం మనకు కూడా అక్కడ ఉంటుంది. మరి భౌతిక శరీరం ఇక్కడ పాతిపెట్టబడింది. చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ పాతిపెట్టబడిన శరీరమే ఆ ఆత్మ, అక్కడ పరదేశం ఉండే ఆత్మ కూడా ఒకరోజు అది మరి కలుస్తుంది. అది కలిసేటప్పుడు అది మహిమ శరీరంగా మార్చబడుతుంది. సో ఇది మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి, మన అక్కడ పరదేశకు వెళ్ళిన తర్వాత విశ్వాసులు అయ్యి ఆ పరదేశకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే వాళ్ళందరికీ మనంటే తెలుసు, మనకు వాళ్ళంటే కూడా తెలుసు. మనకు ఎవరు వచ్చేసి ఇంట్రొడ్యూస్ చేయాలని అవసరం లేదంట. అర్థమైందా? మనను ఇప్పుడు అక్కడ ఎవరెవరు ఉంటారు, పాత నిబంధనలో ఉన్న వాళ్ళందరూ, ఎవరు దేవునిలో మరణించి పరదేశంలో ఉన్న వాళ్ళందరూ ఉంటారు. కొత్త నిబంధనలో వాళ్ళందరూ అక్కడ ఉంటారు. ఇవందరూ మనం చూడగానే వాళ్ళ పేరుతో సహా మనకు వస్తుందంట. మనకు ఎవరు, ఇది మార్క్, ఇది బాబురావు, ఇది యశ్వంత్ అని చెప్పేసి ఇంట్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదంట. మనకు వాళ్ళని తెలుసంట, వాళ్ళను మనకు కూడా తెలుసు అని చెప్పేసి. ఇది ఎక్కడి నుంచి చెప్తున్నావు అని మీరు అడగచ్చు. వాక్యం చెప్పింది అంటే వాక్యం చెప్పింది. ఎక్కడ చెప్పింది? యేసయ్య గెత్సెమనే తోటలా ఉండేటప్పుడు, అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు మోసేను ఏలియా ఇద్దరు వస్తారు కదా, ఇద్దరు వస్తారు. ఆ ముగ్గురు వాళ్ళ శరీరం వచ్చేసి ఎలా ఉంటుందంట, బాగా ప్రజ్వలిస్తుంది అని చెప్తారు, అంటే బ్రైట్గా ఉంది అని చెప్పేసి. ఇది ఎవరు కనిపెట్టారు, ఎవరు చూశారు? అక్కడనే యోహాను, యాకోబు వీళ్ళు చూశారు. ఆ ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా, వీళ్ళు చూశారు. వీళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళు మోసెస్ ఆయన ఏలియా అని ఎలా తెలిసింది? ఇప్పుడు ఈ లోకంలో ఉండేటప్పుడే పేతురుగును యాకోబుగును లేకపోతే యాకోబుగును తెలిసింది అంటే ఇంకా ఆ లోకముకు వెళ్తే అది క్లియర్గా కనిపిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అందరినీ మనం చూస్తాం, అందరూ మనను కూడా చూస్తారు అనేది. ఓకే, ఇప్పుడు ఈ వర్తమానంలో భాగంగా ఇంకో విషయం చెప్పుకుని మనం ముగించుతున్నాము. ఈ వర్తమానంలో భాగంగా ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నిద్రించడం అని ఉంది కదా, ఈ నిద్రించడం అనే దీన్ని మరణంకు పోల్చి చెప్తారు. చాలామంది ఏం చేస్తారంటే, దీని ముందే మనం మాట్లాడాము, పాస్టర్లు లేకపోతే సంఘ పెద్దలు, సంఘ సభ్యులు ఎవరన్నా మరణిస్తే, పెద్దవాళ్ళు కానీ ఎవరన్నా మరణిస్తే, వీళ్ళు ఆ చివరి కార్యక్రమం చేసేటప్పుడు ఏం చెప్తారు, కొన్ని వచనములు చదివేసి అప్పుడు ఇంకా వాళ్ళు నిరంతరంగా ఇక్కడ ఉంటారు, నెమ్మది ఉంటారు. అది తప్పుడు వాక్యం, తప్పుడు బోధ. ఇది అక్కడ ఉండేది నిరంతరం కాదు.
అది మరణానికి ఈక్వల్, అంటే నిద్రించడం అంటే దానికి మరణం అనే దీనికి ఈక్వల్గా చెప్పబడింది. నేను కొన్ని వచనములు మీకు చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:30. ఈ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:30లో పౌలు ఏం చెప్తున్నారంటే, మీలో అనేక మంది బలహీనులయ్యి ఆ తర్వాత జబ్బులు పట్టిపోయి ఉన్నారు, కొంతమంది మరణించి కూడా ఉన్నారు. ఇది ఏ సంకటన అంటే కాంటెక్స్ట్ ఏంటంటే, మన పరిశుద్ధ బల్ల ఉంది కదా, ఈ పరిశుద్ధ బల్ల గురించి బలలో ఎలా పాల్పొంపులు పొందాలని చెప్తూ అలా వచ్చేటప్పుడు 30వ వచనంలో ఇది ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చెప్పింది NIV వర్షన్ నుంచి చెప్పా. ఏం చెప్తున్నా అంటే, మీలో కొంతమంది బలహీనులై ఉన్నారు, ఇంకా కొంతమంది అంటే బల్ల తప్పుడు రీతిలో కొరింథీ రాసిన పత్రికల కొరింథీ సంఘముకు రాసిన దీంట్లో మీరు కొంతమంది బల్లను తప్పుడుగా సంప్రదిస్తున్నారు, అందుకని మీలో చాలామంది బలహీనులై చాలా జబ్బులు పట్టి ఉన్నారు, కొంతమంది నిద్రించి ఉన్నారు అనేసి NIVలో చెప్పబడింది. మరి అదే ఇది NLTలో ఏం చెప్పబడింది అంటే, నిద్రించి ఉన్నారని దీని మరణించి ఉన్నారు అనేసి ఇక్కడ డైడ్ అనే పదం వాడింది. NIVలోనే అస్లీప్ అనేసి ఉంది, అంటే నిద్రించున్నారు అనేసి ఉంది. NLTలో ఏమనిసి ఉంది, అదే వచనమే డైడ్ అనేసి ఉంది, అంటే మరణించి ఉన్నారనేసి ఉంది. ఇప్పుడు అర్థమైందా? నిద్రపోతున్నారు అంటే అది మరణించడానికి సాదృశ్యంగా దానికి సమానంగా చెప్పేది. ఇప్పుడు ఇంకో వచనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 51 NIVలో ఏం చెప్పబడిందంటే, లిసన్ ఐ టెల్ యూ ఎ మిస్టరీ, నేను ఒక రహస్యం మీకు చెప్తున్నాను, అందరూ నిద్రించము కానీ మార్పు నొందుతాము అని నిద్ర అనే పదం NIVలో వాడబడింది. అదే ఇది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:51లో NLT వెర్షన్లో ఏముంది, మీకు ఒక మర్మం రహస్యం చెప్తాను, మన అందరూ మరణించము కానీ మనం మార్పు నొందుతాము అనేసి ఉంది అక్కడ. అంటే ముందు నిద్రించము గానించి ఉంది, ఇక్కడ మరణించము గానించి ఉంది. ఇలాగే ఇంకో వచనం 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:14లో NLTలో నిద్రించడం గురించి చెప్పింటారు, మరి NIVలో నిద్రించడం గురించి చెప్పింటారు, NLTలో మరణించిందని గురించి. అంటే ఇక్కడ నిద్రించిన దీని మరణంకు ఈక్వల్గా, మరణంకు సమానంగా చెప్తున్నారు. అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన అందరూ నిద్రించేటప్పుడు మన నార్మల్గా చెప్తున్నా, మరణం గదిని అని పక్కన పెడితే, ఇప్పుడు నార్మల్గా మన నైట్ రోజు రాత్రి మనం నిద్రపోతాం కదా, 6 గంటలు 8 గంటలు 10 గంటలు నిద్రపోతాం. నిద్రపోయేటప్పుడు మన భౌతిక శరీరం వచ్చేసి ఇలా పడుకుని ఉంటే అది మరణించిన దానికి ఈక్వల్గా అలా ఉంటుంది. మరి మనకుండే స్పృహ కానీ, మనకుండే గుర్తులు కానీ, మనకు వచ్చే కళలు కానీ, మనకు వచ్చే దర్శనములు కానీ భౌతిక శరీరంకి సంబంధించింది కాదు. దేనికి సంబంధించింది? ఆత్మకు సంబంధించింది. ఎందుకంటే మనకి ఈ పంచేంద్రియంలో 5 కూడా మన బాగా డీప్గా, అంటే ఎంతో లోతుగా నిద్రించినా కానీ ఈ పంచేంద్రియములు పనిచేస్తూనే ఉంటుంది. అలాగే బాగా అర్థం చేసుకోండి, అలాగే మనం మరణించిన తర్వాత మన భౌతిక శరీరం భూమి కింద పాతిపెట్ట పడినా కానీ మన కొనిపోబడిన ఆత్మ, పరలోకం నుండి ఆత్మ ఈ పంచేంద్రియంలో అన్నీ కూడా పనిచేస్తూనే ఉంటుంది. అంటే మనకు భౌతిక శరీరం ఉన్నట్టే అక్కడ మనకు అన్నీ పనిచేస్తూనే ఉంటుంది. అంటే వ్యత్యాసం ఏంటి అంటే, భౌతిక శరీరం లేదు, మరి అక్కడ భౌతిక శరీరం లాంటిది యేసయ్య మరణించి పునరుద్ధరణ అయిన తర్వాత ఆరోహణమవ్వ ముందు ఎలాంటి శరీరం ఉండిందో అదే శరీరం మనం అక్కడ ధరించుకుని ఉంటాము. మరి ఇక్కడ మనకు ఆకర్షణ కాదు, ఆసక్తి కలిగే ఒక విషయం ఏంటంటే, భౌతిక శరీరం భూమి కింద పాతిపెట్టబడినా కానీ మన ఆత్మ పరలోకం నుండి పరదేశి కొనిపోబడినా కానీ ఒక రోజు ఉంటుంది, అది మనకు పునరుద్ధరణ రోజు, విశ్వాసులకు సంఘం ఎత్తబడే రోజు, ద రాప్చర్. ఆ రోజు ప్రభు రాకడ రోజు, సంఘం ఎత్తబడే రోజు, ఆ రోజు
యేసయ్య మధ్యాకాశం వచ్చి అక్కడ ఉంచేటప్పుడు ఈ భౌతిక శరీరం మరణించింది. అది మట్టితో మట్టి కలిసిపోయిన రీతిలో ఉన్నా కానీ అది లేపబడి మహిమ శరీరంగా మారి మన ఆత్మ యేసయ్యతో వచ్చిన మన ఆత్మలో కలిసే రోజు ఒకరోజు వస్తుంది. అందుకనే ఎఫీసీయులకు చివరి వచనం ఇది ఈరోజు సందేశంలో. ఎఫీసీయులకు రాసిన పత్రిక 5:14. బాబురావు, ఇది తెలుగులో మీరు చదవండి, అందరి వినాలి. తెలుగులో చదవండి, మీరు చెప్పేటప్పుడు నేను కూడా దాన్ని మరి చెప్తాను. ఎఫీసీయులకు రాసిన పత్రిక 5:14 చదవండి. ఎఫీసీయులకు రాసిన 5:14. ఓకే. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నని ఆయన చెప్తున్నాడు. ఆమేన్. ఈ ఒక్క వచనం మూలంగా మనకు అన్నీ అర్థమవ్వాలి. ఏమర్థమవ్వాలి? ఒకరోజు యేసయ్య వస్తాడు, మధ్యాకాశం వచ్చి అక్కడ ఉండి ఏమంటాడు? లెమ్ము అంటాడు. గట్టిగా కేకలేసి లెమ్ము అంటాడు. ఏమంటాడు? వేకప్ అంటాడు. లెమ్ము అంటాడు. ఆ స్వరం విని మట్టితో మట్టి కలిసిపోయిన మన భౌతిక శరీరం వచ్చేసి ఆ స్థాయిలో ఉన్న మహిమ శరీరంగా లేపబడి యేసయ్యతో ఈరోజు పరలోకంలో ఉండే పరదేశంలో ఉండే ఆ మన ఆత్మ యేసయ్యతో వచ్చి ఈ రెండు కలిసి రోజు ఆ రోజే ద రాప్చర్, ఆ రోజే సంఘం ఎత్తబడుట, ఆ రోజే ప్రభురక్కడ. దాని తర్వాతనే 7 ఏళ్ల శ్రమల కాలం, ఆ తర్వాత యేసయ్య రెండో రాకడ. ఇది మనకు చాలా స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఏ విషయం మనకు అర్థమవ్వాలంటే ఈ సందేశంలో మరణం అనేది అందరికీ జరిగే విషయమే. ఒక్క సంఘటనలు తప్పించుకోవచ్చు. మన బతి ఉండేటప్పుడే యేసయ్య వస్తే అలా మార్పును వెళ్ళిపోతాము. లేదంటప్పుడు ఈ లోకంలో మరణం అనేది అందరికీ ఉంది. మరణించిన తర్వాత శరీరం భూమి కింద పాతిపెట్టబడుతుంది. ఆత్మ ఈరోజు పరలోకం నుండి పరదేశు కొనిపోబడుతుంది. మరి ఆత్మకు అన్నీ తెలుసు. భౌతిక శరీరం లేకపోయినా అన్నీ తెలుసు. పంచేంద్రియంలో అన్నీ ఆత్మ పైన పనిచేస్తుంది. అప్పుడు మనకు అన్నీ చూడగలుగుతాం, అన్నీ చేయగలుగుతాం. అన్ని విషయములు మనకు దేవుడు ఎలా చూస్తాడో, ఎలా చేస్తాడో అలాంటి ఒక అవగాహన అక్కడ మనకు ఇవ్వబడింది. భౌతిక శరీరం లేకపోయినా అనేది ఈరోజు సందేశం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.